తిరస్కరించినా కూడా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రాన్ని ఆ పార్టీ నుంచి వేరు చేయగలిగింది కల్చరల్ రినైసెన్స్ మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగువాడ గతమెంతో ఘనకీర్తి కలవాడ అని ఒక తెలుగు ఐడెంటిటీ అనేది ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అప్పుడు ఈ లాయల్టీస్ అన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి సాంస్కృతిక పునరుజ్జీవం యొక్క పాత్ర రాజకీయంగా ఆర్థికంగా చాలా ఉంటుంది. అయితే ఆ నినాదం వల్ల దళితులు మాత్రం బాగుపడలేదు. అది ముందు మనం క్లారిటీ పెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చెయ్యెత్తి చేయగొట్టినా, కాళ్ళెత్తి గొంతులేసినా, పైకి కిందకి దూకినా, ఏం చేసినా కూడా దళితులకు మాత్రం ఏం జరగలేదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ముందు ఏదన్నా చూడగానే ఎగిరే ముందు ఇది నేను ఎగరాలా వద్దా అని చూసుకోవాలి మీరు. అదే అందుకే చెప్పా, ఇది రాష్ట్రం విడిపోతుంది సమైక్యాంధ్ర అంటే, ఒరే నీకెందుకు రా సమైక్యాంధ్ర, నేను ఒకటే చెప్పా మీకు సులభంగా అర్థం కావటం కోసం. తమ్ముడు మనకు ఉన్నది ఒక గోషి, లేకపోతే 2 గోషీలు. ఆ గోషి ఇక్కడ ఊతిగారేసుకున్న విజయవాడలో బేసిక్గా ఆరుతుంది, గుంటూరులో మంచి ఎండలు బ్రహ్మాండంగా ఆరుతుంది. ఈ గోషి ఆరేసుకోవటానికి మనకు హైదరాబాద్ ఎందుకు? అది ఎవడికి హైదరాబాదు? నీకు ఏమన్నా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంటే అక్కడ రామచంద్రపురం దగ్గర ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని నువ్వు అప్పుడు హైదరాబాద్ కావాలని అడిగితే అర్థం. నీకు మాత్రలు వేసుకోవటమే తప్ప మాత్రలు తయారు చేసే వ్యవహారం మన దగ్గర లేదు. పోనీ నీకేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 హైటెక్ సిటీ ఏదో కట్టారు కదా, హైటెక్ సిటీలో మనకేమన్నా ఫేజ్ 1 ఫేజ్ 2లో మన కంపెనీలో అన్యాయం అయిపోతే ఎట్లా మరి మీ బండపడాలని అనుకున్న ఆందోళన పడాలంటే అర్థం ఉంది. అక్కడ మనం కూలీలమే కదా, కూలి చేసుకునే వాడికి ఏముంది, టెక్ కూలీ అంటారు. గూగుల్లో యాపిల్లో వాటిలో వీటిలో పనిచేస్తే నువ్వు ఓనరు కాదు కదా, అక్కడైనా కూలీవే. ఇంతకుముందు మామూలుగా ఈ మెళ్ళ తువాలు వేసుకుని పనికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆ కార్డు వేసుకుని వెళ్తున్నాం. ఓనర్షిప్ మనకు లేదు కదా. అప్పుడు పొలం ఓనర్ సత్యం రామలింగరాజు గారు, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ మళ్ళీ సత్యం రామలింగరాజు గారు. ఏం మారింది? అప్పుడు కూలీ మన తాత, ఇప్పుడు ఉద్యోగం మనం. ఏం మారింది? రామలింగరాజు గారు తాత దగ్గర మన తాత కూలికి వెళ్తే ఈ సత్యం కంప్యూటర్స్లో మన కొడుకు మన మనోడు కూలికి వెళ్తాం. ఓనర్లుగా మారలేదు కదా. ఇవి జరగనప్పుడు సమైక్యాంధ్ర, ఈ విషయాలు ఆంధ్ర గాడిద గుడ్డు ఇవన్నీ మీకు ఎందుకు వచ్చిన గొడవ అని నీకు కలిసి వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ప్రతి అడ్డమైన దానిలో దూరిపోవటమే. మనోళ్ళు ఏంటంటే సొంత దొరకాలి కానీ మౌడి బెళ్ళం కొట్టుకుంటుంటే దాంట్లో కూడా వెళ్ళి పంచాయతీ పెడతాడు. వీడికి ఇదేం సరదానో నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు కలిపి వీడిని కొట్టేదా కూరుకోడు. కాబట్టి ఈ కల్చరల్ రినైసెన్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి దాని వెనక మళ్ళీ ఆర్థికమైనటువంటి ఇది ఉంటుంది. కాబట్టి ముందు మన కల్చరు, మనమేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలు ఎక్కడున్నాయి, మనం బాగుపడాలంటే ఏం చేయాలి, అదే ఆలోచించాలి. మీకు హైటెక్ సిటీ వచ్చేస్తే మనం బాగుపడం. హైటెక్ సిటీ వచ్చేసాం నాకు సంబంధం ఏంటి వాడు స్వామి? దాంట్లో మావాడు బాగుపడిందండి, దళితులు బాగుపడిందండి, హైటెక్ సిటీ వచ్చింది, సంతోషం ఏంటి? ఏం లేదు. మనకు ఉపయోగం లేనిది ఏదైనా కూడా మనకు సంబంధం లేదు. ఏది జరిగినా కూడా మీరు అడగాల్సింది దీనివల్ల దళితులకి ఏ మేలు జరిగిందని అడగాలి. అదే సాంస్కృతిక పునరుజ్జీవం అంటే. పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి, ఇందులో ఎంతమంది దళితులకు ఇచ్చారు? మా జాలాది గారు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ధర్మన్న గారికి ఎందుకు ప్రకటించలేదు? ఇది అడగాలి మనం. ఏదో న్యూస్ పేపర్ నడిపోయానికి మీరు పద్మభూషణ్ కూడా ఇచ్చేస్తారు. ఇక అంతకు మించి క్రిటిసైజం చేయబోవట్లేదు. తర్వాత మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఎవరో చిన్న నటుడికి కూడా మీరు పద్మభూషణ్ ఇచ్చేస్తారు. మరి ధర్మానికి ఎందుకు ఎవరు, జాలాదికి ఎందుకు ఎవరు? ఇవి మనం అడగాలి. వీళ్ళందరూ మన రిప్రజెంటేటివ్స్ కదా. మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? నీకేం కావాలని అడిగితే మన ముందు ఏముందన్న సాయంత్రానికి అంటే ఇప్పుడు కొత్తవి వచ్చేసినాయి. ఇంత ముందు అయితే అవి సులభంగా నోరు తిరిగాయి.
అది ఒక బిర్యానీ అనే పరిస్థితికి పోతున్నాం. అక్కడి నుంచి అది కాదు, మా గౌరవం కావాలి, అధికారంలో ఓట కావాలి, మా దళిత వాడని మాకు పంచాయతీ చేయండి, కనీసం మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం.